దేశం అన్ని తీర్లా ముంగటికి పోవాలంటే పక్క దేశాలతోని పోటీ పడాలంటే ఆమ్దాని పెరగాలి, అప్పులు తగ్గాలి. అందుకే సర్కారోళ్లకు రాజకీయాలు తెలిసిన లీడర్లే కాదు, పైసలు కమాయించే ఈగిరం తెలిసిన లీడర్లు కూడా కావాలి. అసొంటి లెక్కలు తెలిసిన గొప్ప లీడరు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారు. అందుకే ఆయన మనందరినీ ఇడిచిపెట్టి పోయిండంటే దేశం అంతా బాధపడ్డది. తెలంగాణలో సర్కారోళ్ళు అసెంబ్లీ మీటింగ్లు పెట్టుకొని మరి సార్కు నివాళులు తెలిపిర్రు. మొన్ననే చలికాలం అసెంబ్లీ మీటింగులు ఒడిసినాయి. అయినా సుత మన్మోహన్ సింగ్ సారుకు నివాళులు తెలపాలనని, ఆయనను మళ్ళోసారి ఆదికి చేసుకోవాలని గిట్ల లీడర్లంతా ఒక రోజు కొరకు అసెంబ్లీ మీటింగులు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్న నొద్దులు మన్మోహన్ సార్ పేరు ఎలుగుతుంటది అన్నట్టు మాట్లాడినరు లీడర్లంతా. ఏంటికంటే తెలంగాణ రాష్ట్రం ఇయ్యనికే అప్పట్లో పార్లమెంటులో సరిపోను బలం లేకపోయినా సింగు సారే అందరిని ఒక్క మాట మీదికి తీసుకొచ్చి తెలంగాణ బిల్లుకు ఓట్లేయించిండట. అంతేకాదు దేశంలో తొలతసారి రైతులకు అప్పులు మాఫీ చేసిన ప్రధానమంత్రి కూడా మన్మోహన్ సారేనట. అందుకే ఆయన గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువని అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. హైదరాబాద్ లో సారు విగ్రహం పెట్టిస్తాం అన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక మంచి ప్లేస్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో, కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు. మన్మోహన్ సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకాల గురించి సీఎం సారు గొప్పగా చెప్పుకొచ్చిండు. ఊర్ల పొంటి కైకిలి చేసుకునే జనాలకు 100 దినాలు పని దొరికేటట్టు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిండు. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకొచ్చిండు. భూసేకరణ చట్టం తీసుకొచ్చి భూమి లేని పేదలకు మంచి చేసిండు. అడవి హక్కుల చట్టం తీసుకొచ్చిండు. ఇట్లా ఎన్నిటినో ఎగురబెట్టిండు. కాబట్టే సారుకు భారతరత్న ఇయ్యాలి అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. అన్ని పార్టీల లీడర్లు అవును ఇయ్యాలి అని ఓటేసిండ్రు. ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత, ఆయన చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. సర్కారోళ్లే కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు కూడా మాజీ ప్రధానమంత్రి చేసిన పనుల గురించి మస్తు గొప్పగా మాట్లాడినరు. రాజకీయాలలో ఉండేటోళ్ళు చాలా మంది మాటలు ఎక్కువ పని తక్కువ అన్నట్టుంటారు. కానీ అసోంటి రాజకీయాలలో కూడా మాటలు తక్కువ పని ఎక్కువ అన్నట్టు నడుచుకున్నాడు మన్మోహన్ సారు. అందుకే ఆయన పేరు అందరికి ఎప్పటికీ ఆదుకుంటది. ఎన్నేళ్ళైనా సారు చేసిన పనుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు పబ్లిక్. పుష్ప 2 సినిమా టాకీస్లకు వచ్చి 25 దినాలు అవుతుంది. వసూళ్లు గట్టినే వచ్చినాయి అని అంటుర్రు సినిమా తీసినోళ్ళు. ఇంకో వారం 10 దినాలైతే సినిమా పాత పడుతుంది. కానీ సినిమా రిలీజ్ నాడు సంధ్యా టాకీస్ కడైన తొక్కులాట ముచ్చట్లు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కోర్టుల కేసు నడుస్తుంది. ఆ తొక్కులాట ముచ్చట్లు ఇంకా ఎక్కడనో కాడ వినిపిస్తూనే ఉన్నాయి. ఆఖరికి సార్ ఏమనలేదు అని అంటుర్రు కదా చాలా మంది. అందుకే కావచ్చు పవనాల్ సార్ కూడా మాట్లాడిండు. సంధ్యా టాకీస్ కాడైన తొక్కులాట పంచాది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. మళ్ళోసారి సోమవారం నాడు 2 దిక్కులోళ్ళు కోర్టు సార్ల ముంగట ఎవళ్ళ ముచ్చట్లు వాళ్ళు గట్టిగానే వినిపించారు. గా రేవతక్క జీవికి అసలు కారణం సినిమా హీరోనే. గాయన టాకీస్ కాడికి పోబట్టే తొక్కులాట అయింది అన్నట్టు వాదిచ్చిండట పోలీసుల దిక్కులాయరు. ఇంకో దిక్కు అసలుగా తొక్కులాటకు హీరోకు సంబంధమే లేదు, ఎమ్మటే రెగ్యులర్ బెయిల్ ఇయ్యాలి అన్నట్టు వాదిచ్చిండ్రట హీరో లాయర్లు. 2 దిక్కులోల ముచ్చట్లు విన్నాక కోర్టు సార్లు 3వ తారీఖు నాడు తీర్పు చెప్తామని వాయిదా వేసిండ్రు. ఇంకో దిక్కు తొక్కులాట ముచ్చట్ల మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా చిట్ చాటు ముచ్చట్లలో మాట్లాడిండట. గోటితోని పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చుకున్నారు అన్నట్టు మాట్లాడిండట సారు. టాకీసుల కాడికి సినిమా హీరోలు పోతే ఆగం అవుతుందని తొలతల తాను కూడా ఓ 3 సినిమాలప్పుడు పోతేనే సారుకు అర్థమైందట. అందుకే ఇక అప్పటి సంధి సినిమా రిలీజులప్పుడు టాకీసుల కాడికి పోవుడు బంద్ పెట్టుకున్నాడట. సంధ్యా టాకీస్ కాడికి హీరో పోకపోయింటేనే మంచిగుంటుండే, పోవద్దని పక్కకుండేటోళ్ళు
చెప్పేది ఉండే అన్నట్టు మాట్లాడిండట పవన్ సారు. అంతేకాదు అన్యాలంగా ఓ పానం పోయింది, వెంటనే సినిమా హీరో నిర్మాతలు ఇంటికి పోయి అరుచుకుని ఉంటే ధైర్యం చెప్పింటే ముచ్చట వేరే తిరుగుంటుండే అన్నట్టు కూడా మాట్లాడిండట. ఇంకో ముచ్చట ఏంటిదంటే సినిమాలకు రేవంత్ సారు సర్కారు అన్ని తీర్ల సపోర్ట్ చేస్తున్నది. రేవంత్ సారు జాగల ఇంకెవళ్ళున్నా సరే అందరూ చట్ట ప్రకారమే నడుచుకునేటోళ్ళు కదా అన్నట్టు మాట్లాడిండట సారు. గిట్లా టాకీసు పంచాది రోజుల కమానం నడుస్తూనే ఉన్నది. తీరు ముచ్చట్లు ఇనొస్తూనే ఉన్నాయి. మరిగా జనవరి 3వ తారీఖు ఏమైతుందో చూడాలి. సీఎం సార్ ఒకళ్ళకు మాట ఇచ్చుడు ఆ పని కాకపోవుడు ఉంటుందా చెప్పుర్రి? వేరే టోళ్ళు ఎవరన్నా మాట ఇచ్చినా అటు ఇటు అవుతుంటదేమో కానీ ముఖ్యమంత్రి సార్ మాట ఇచ్చినాక 600 ఆ పని పక్కా అవుతుంది. గిట్లనే 6 నెలల కింద ఓ ఇంటోళ్లకు సీఎం సార్ మాట ఇచ్చిండు. మరిగా ఆ మాట ఏంటిది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. 6 నెలల కింద కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కిన కొత్తల సీఎం చంద్రబాబు సారు పెంచిన పింఛన్ పైసలు ఇంటింటికి తిరిగి పంచిండు. అట్లా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక అనే ఊర్లే ఓ గుడిసెల ఉంటున్న బాణావతి పాములు నాయక్ ఇంటోలను అరుచుకున్నాడు సారు. పింఛన్ పైసలు చేతిలో పెట్టినాక అయ్యో గిట్ల గుడిసెల ఏంటుకుంటున్నారు, ఇల్లు కట్టుకునేటాన్ని పైసలు లేవ్వా, ఏమైంది ఎట్టెట్లా అని వాళ్ళ ఆపతి సాపతి అన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇక సీఎం సారు గట్ల అడిగేటాలకు కడుపులున్న కష్టం అంతా చెప్పుకున్నాడుగా పాములు నాయకు. వాళ్ళ కష్టాలిని సీఎం బాబు సారు ఇల్లు కట్టిస్తా ఏం పికర్ చేయకుండ్రి అని మాటిచ్చిండు. అట్లా ఇక 6 నెలలనే ఇల్లు తయారైంది. జనవరిలో కొత్తింట్లకు పోనీకే ముహూర్తం పెట్టుకున్నారట పాములు నాయక్ ఇంటోళ్ళు. సీఎం సారు మాటిచ్చిన 6 నెలలనే ఇల్లు కట్టించిండ్రు అని మస్తు కుసైతున్నారట. ఇప్పుడు ఇదొకటే కాదు, ఈ నడమ సీఎం బాబు సారు మాటిచ్చిండంటే ఎమ్మటే పబ్లిక్ కోరిన కోరికలు తీరుతున్నాయి. ఆగస్టు 15 నాడు ఓ ఆటో డ్రైవర్ అన్నకు కరెంటు ఆటో కొనిస్తానని మాటిచ్చిండు. 2 దినాలలో ఇంటి ముంగట ఆటో నిలబెట్టిండు. కృష్ణా జిల్లాలో తిరిగినప్పుడు ఓ దివ్యాంగునికి కూడా కరెంటు ఆటో కొనిస్తానన్నాడు. 2 దినాలలో ఆయన చేతుల ఆటో తాళాలు పెట్టిండ్రు. గిట్లా సీఎం సారు మాటిచ్చిండంటే మడమ తిప్పుతలేడు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. ఈ కాడి నుంచి సార్ వస్తే గట్టిగా పట్టుకోవాలి, ఆపదంతా చెప్పుకోవాలి అన్నట్టు చూస్తున్నారట. అగ్గు చూస్తుండగానే ఏడాది అయ్యే కదా, కళ్ళు మూసి తెరిచే లోపల కాలం గడిచిపోతూనే ఉంది కదా. ఈ ఏడాది అంతా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, బందీలు, ఎవ్వళ్ళకు ఉండేటి తిప్పల ఆలది. మరి అట్లా ఈ ఏడాది అంతా పడ్డ తిప్పలంతా ఒక్కనాడు మర్చిపోవాలని ఈ 31కు గట్టి ప్లానే వేసుకుర్రు మనోళ్ళు. అటు సర్కారు వాళ్ళు ఏమన్నా తక్కువనా? మనోళ్ళ బాధను చూడలేక గట్టినే సరుకును డిపోలకెంచి మందు దుకాణాలకు దించుతుర్రు. కానీ అసలు పంచాదంతా పోలీసు వాళ్ళదేనబ్బా. ఏహే ఎక్కడిది ఈ ఏడు కొత్త ఏడాది సంబురాలలో కిక్కుపోండ్రి. ఆడోళ్లకు ముగ్గులు, మగోళ్లకు పెగ్గులు. పాత ఏడాదికి బై బై చెప్పుకుంటా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు తయారైతురు మనోళ్ళంతా. పాత ఏడాది పోతుందనే బాధలో డిసెంబర్ 31 నాడు తాగుతారు. కొత్త ఏడాది వస్తుందనే సంబరంలో జనవరి 1 నాడు తాగుతారు మనోళ్ళు. మందు బాబుల్ని నారాజు చేయొద్దని మధ్యరాత్రి 12 దాకా మందు కొట్లకు తాళాలు తీసే ఉంచుతారట. బార్లు, రెస్టారెంట్లలో ఇంకో గంట ఎక్కువ కూర్చున్నా ఏం కాదంటున్నారు. అంటే పొట్టు తాగొచ్చు, పొల్లు ఎగురొచ్చు అన్నట్టుగా. ఇక మందుకైతే అందే లేదు పో. ఈ ఏడు 31 దావత్కు ఏ బ్రాండ్ అడిగినా లేదనేటి మాట రానియకుండా మాలు గట్టిగానే పంపుతున్నారట. ఇప్పటికే డిపోలకేంచి మందు కొట్లకు లోళ్లకు దింపుతూనే ఉన్నారు. ఒక్క 31 నాడే మందు మీద ఏం దక్కో 1000 కోట్లకు మీదనే ఆమ్దాన్ని వచ్చేటట్టు ఉందని లెక్కలేస్తున్నారట ఆబ్కారీ శాఖోళ్ళు. గట్టుంటది మరి మనోళ్ళ తాగుడు. పొద్దుగాల కోళ్లను యాటల్ని గోసుడు, గోలిచ్చుడు, పెట్టెలు తెచ్చుడు, గుడి వండకు పోయి మలి కింద కూర్చొని గుద్దుడిగా. ఇక పట్నంలో పబ్బుల ముచ్చటంటలా దుమ్ము ఎగురుడే. గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్లు లేకున్నా పబ్బులు నడిపిస్తాం, గుప్ప గుద్దేటి డీజే బాక్సులు పెట్టి చుట్టుముట్టుండేటోళ్లను జాగారం ఉంచేటట్టు చేస్తాం అంటే ఊకునే ముచ్చటే లేదంటున్నారు పట్నం పోలీసు వాళ్ళు. 12ంటికి కేకులు కోసుకోవాలి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలి, 1 గంట కల్లా దుకాణాలు చదువుకొని ఎవరింటికాళ్ళు పోవాలి. ఇదే ఇప్పుడు పట్నంలో కొత్త ఏడాదికి పెట్టిన కొత్త రూలు. కాదు కూడదని బండ్లేసుకొని బుర్ర రోడ్ల మీదకి వచ్చి తిరుగుతాం అంటే సడకుల మీద తయారుకుంటారు మీటర్లు పట్టుకొని మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. దబ్బ ఊదిచ్చుడు, టక్క కేసులు రాసుడు. అడ్డగోలిగా పోయి దొరికిలా అంటే అంతే సంగతి. కొత్త ఏడాది సంబరాలని పోలీస్ స్టేషన్లనే. ఇక బిల్లుగా కిక్కెక్కేందుకు గంజాయి అసంటిది ఏమన్నా గుంజుతాం అంటే ఇంకో కేసు. మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిలా అంటే ఇక దండగా ఉంటది. మీటర్ ఎక్కువ తిరిగితే కేసు అయితేనే ఉంటదట. వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టిర్రు, మేము కూడా చెప్పే కాడికి చెప్పినాం. మీరు రూల్ దాటకుండా పోలీసు వాళ్ళు చెప్పినట్టు పాటిస్తారో లేకుంటే ఫైన్లు కడతారో అటంక మీ ఇష్టం. ఇక
రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ అని గొప్ప గొప్ప మాటలన్నీ చెప్తుంటారు కానీ వ్యవసాయం చేయమంటే మాత్రం చేయలేరు చాలా మంది దాకా. ఇవాళ దునియా అంతా తిండికి తిప్పలు లేకుండా బతుకుతున్నదన్నా, అందరి కడుపులకు ఓ ముద్ద దిగుతున్నదన్నా అదంతా రైతన్నల పుణ్యమే. కాబట్టి మన దేశంలో అన్నదాతలకు గొప్ప విలువ ఇస్తుంటారు. అసొంటి రైతు గొప్పతనం తెలిసిన ఓ ఎమ్మెల్యే సారు రైతేశం కట్టిండు. కూలోళ్ళతోని కలిసి పొలం పనులలో మునిగిపోయిండు. చూడుర్రి. పాయింట్ మీదికి మలిసిండు, నెత్తికి రుమాలు చుట్టిండు, 2 చేతులలో నారు కట్టలు పట్టుకొని వరం మీద నడుచుకుంటూ వచ్చి నాట్లేసేటి కైకిలోళ్లకు నారు పనిచేస్తున్నాడు. ఏహే ఎక్కడిది వ్యవసాయం పనులు జోరుగా చేస్తున్నాడు పో మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలన్న. అడ్డగూడూరు మండలంలో ఉన్న సొంతూరు ధర్మారంలో కూలోళ్లతోని కలిసి జోరుగా వ్యవసాయం పనులు చేసిండు. అగ చూడూరి ఓ కాంచి నాటు వాడుతుంటే కూడా ఇంకొకెళ్ళ ట్రాక్టర్ ఎక్కి దుక్కి దమ్ము చేస్తున్నాడు. ఇటు పారందుకొని వరాలు చెక్కుతున్నాడు, అడుగు పిండి చాలుతున్నాడు. కూలోళ్లు దొక్కిన వరాలను నున్నగా పూస్తున్నాడు. నారుమడి దూరం ఉన్నట్టున్నది. ఎడ్ల బండి మీదెక్కి నారు కట్టలు వేసుకొని వచ్చి కలిగట్టు చేసిన బుడద పొలాలలో నారు పనిచేస్తున్నాడు. జర చిన్నగా ఏ సామేలన్న నారు కట్టలు ఇసిరేస్తుంటే బుడద ఎగిరొచ్చి వీడియోలు గుంజేటోళ్ల మీద పడగాల అంకల్లా. యాసంగి నాట్లేస్తానికి కైకిలోళ్ళు వస్తున్నారని అలా సొంతూరు ధర్మారం పోయి అన్నే దగ్గరుండి గిట్లా నాట్లు వేయించిండు కైకిలోళ్లతోని. కూలోళ్లకు నారు పనిచేసుకుంటా పాత రోజులన్నింటినీ యాది చేసుకుంటాడ మన ఎమ్మెల్యే సాబు. ఇంతకు ఎమ్మెల్యే సారుకున్న భూమి ఎంతో ఎరికేనా? ఒక 3.5 ఎకరాలేనాట. దాని దంటకి ఇంకో 20 ఎకరాల దానిక కౌలుకు బట్టి అంతా కలిపి నాట్లు వేపిస్తున్నా అనుకొచ్చిండు. అయినా ఈ ఎమ్మెల్యే సాబుకి ఇది కొత్త కాదు. ఆనకాలం నాట్లప్పుడు కూడా ఇట్టనే కైకిలోళ్లతో కలిసి పొలం పనులు చేసిండు. అప్పుడు 116 పుట్ల దానిక సన్నొడ్లు పండించిండట మన ఎమ్మెల్యే సాబు. అట్టో 16 లక్షల దానిక ఆమ్దాన్ వస్తే పెట్టుబడులు కూళ్ళు పోను 8 లక్షల దానిక మిగిలినాయట. అందుకనే అంటారు కదా, వ్యవసాయాన్ని నమ్ముకున్నోడు ఎవడు చెడిపోడని. ఏమో అనుకున్నాం గాని ఎమ్మెల్యే సార్కు వ్యవసాయం మీద గట్టి పట్టే ఉన్నట్టున్నది చూస్తుంటే. దీనా వ్యవసాయం పనులు చేసేటోళ్ళు చేసినట్టే ట్రాక్టర్తో దుక్కులు దుంతున్నాడు, నడువులోంచి వరాలు చెక్కుతున్నాడు. ఇగో సారు ఇప్పుడు వచ్చి నాట్లేసి పోగానే కాదు సుమా, ఇంకో 4 రోజులైతే కలుపు మొలుస్తుంది. వచ్చి కలుపు మందు కొట్టాలి, అక్కడక్కడ గంటలు అట్టనే ఉంటే మల్లోపాలి నడువులోంచి కలుపు బీకాలే. అటంక పంట చేతికి వచ్చినాక ఒరి కోసి కుప్ప నూకాలే. అప్పటి వరకు ఎండలు గట్టినే ముదిలితట్టున్నాయి. నేనేడొస్తానని అట్టనే ఉండవు, వచ్చిపోవో పాలి. రైతు లేని కూలీల పని ఎట్టుంటుందో నాకంటే మీకే ఇగింత ఎక్కువేరక. ఏం చెప్తున్నా? సర్కార్ బ్యాంకులలో పని ఒడిపించుకొని బయటపడు, సర్కార్ దాఖలలో డాక్టర్ను చూపించుకొని ఇంటికి వచ్చుడు కంటే తిరుపతి ఎంకన్న దర్శనమే హల్కగా వేసుకొని రావచ్చు. ఎందుకంటే సర్కార్ ఆఫీసులలో అధికారులు అంత బిజీగా ఉంటారు. మరి ఎవరిని మందలిచ్చిన జర ఆగవమ్మ పక్కకు నిలబడు అని ఎంత మర్యాదగా అంటారో. ఆగో అసొంటి సర్కార్ దాఖన ముచ్చటోటి ఇవాళ మన పటాస్ వార్తలకు పట్టుకొచ్చినాము. ఇక చూడుర్రి జనం తిప్పలు ఏ తిరుగున్నాయో. పొద్దుననంగా వస్తే మాపడ్జం దాకా లైనే కదలేదు. నిలబడి యాస్టకొచ్చుడు తప్పితే పేషెంట్ల గోసలు పట్టించుకున్నోడే లేడని ప్రగతిశాల మహిళా సంఘ పోలు కోటి ఈఎన్టీ దాఖాన కడ లొలి చేసిర్రు. ఒకప్పుడు పట్టణంలో ఈఎన్టీ దాఖాన అంటే మస్తు పేరుండే. అసొంటి దాఖాన ఇలా రాను రాజగురం గాడిదైనట్లే ఉందని సురుకులు పెట్టిర్రు. సరిపోను డాక్టర్లు లేరు, పేషెంట్ల వివరాలు రాసుకునే నర్సులు లేరు, పరీక్షలు చేస్తానికి సరిపోను ఆధారాలు లేవు, వచ్చిన పేషెంట్లు కూసుంతానికి కమాస్కం కుర్చీలు లేవు. గిట్లా చెప్పుకుంటా పోతే శీతం ఉన్నాయి. ఇటు చూస్తేనేమో జనం రోజు రోజుకు ఈగింత ఎక్కువ అవుతుర్రు. మరి ఈ తిప్పల అధికారులకు సర్కారోళ్లకు కానొస్తలేవా అని లొల్లి చేసిర్రు. ఈ సర్కార్ దాకానొచ్చుడు కంటే హిమాలయ కొండెక్కి దిగుడే దబ్బిన అయ్యేటట్లు ఉందని ఎత్తెత్తి పొడిచిర్రు. మొదలు దాకాన్ల మందుల మాఫియాలను పగడ్బందీగా నజరేసి బంద్ చేయాలి. అక్కరలేని ఆపరేషన్లు టెస్టులు చేసుడు తగ్గియాలి. పేషెంట్లను ప్రైవేట్ దాకానకు పట్టుకుపోయే పిఆర్ఓ పద్ధతిని బంద్ చేయాలి అని చెప్పుకొచ్చిర్రు. ఇక ప్రగతిశాల యువజన సంఘం అధ్యక్షుడు ప్రదీప్ అన్న మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. ఈఎన్టీ హాస్పిటల్ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి హాస్పిటల్, ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లోకి చూపించుకోవాలంటే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే తిరుపతికి వెళ్ళి లైన్లో నిలబట్టేట్టు ఇక్కడ లైన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఎందుకనంటే తెల్లారుజామున 5 గంటలకి వచ్చి చలిలో ఇక్కడ పడుకునే పరిస్థితి ఉంది. ఒక ఓపీ కోసం 2 గంటలు, డాక్టర్ కోసం 2 గంటలు, మళ్ళీ మందులు తీసుకోవాలంటే 2 గంటలు. అంటే ఒక రోజల్లా ఒక హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. చాలా మంది ఓపిక లేక లైన్లో పడుకునే పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఆలోచించే పరిస్థితి లేదు. అబ్బో చిన్నగా లేదుగా కథ. పొద్దునొస్తే పొద్దు కిందాక ఈయనే అవుతుంది పుణ్యకాలం. గిట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూపించుకుంటారు. అసొంటోళ్లను దబ్బిన అరుచుకునేది పోయి ఎవళ్ళ కాళ్ళు మాకేందన్నట్లు చేస్తుర్రు. లోపల షరీకైన పేషెంట్లకు కూడా సౌలతులు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటికైనా ఖాళీగున్న పోస్టులన్నీ నింపి ఎంతో చరిత్ర ఉన్న ఈఎన్టీ దాఖానను సక్కగా చెయ్యుర్రి, జనాలకు మంచి వైద్యం అందియుర్రి
ఇయ్యుర్రి అని, లేకుంటే మా లొల్లి ఈగింత పెద్దగా చేస్తామని గట్టినే మాట్లాడిర్రు. మరి ఈ ముచ్చట చూసినాకనైనా సర్కార్ ఏమన్నా అటు దిక్కు చూస్తుందో లేదో చూడాలి. ఇండ్లు లేని గరీబోళ్లకు ఇళ్లు కట్టిస్తామని అప్పటి పాత సర్కార్ హామీలు ఇచ్చింది. అన్నట్లే కోట్లు ఖర్చు పెట్టింది. ఇగటు పనంతా దగ్గర పడ్డది. రేపో మాపో కాయిదాలు ఇస్తారు, మనం కొత్త ఇంట్లకు పోతున్నామని పేరొచ్చిన వాళ్ళంతా మురిసి ముప్పందు అయ్యిర్రు. కానీ ఇంతలా దేవుడు వరం ఇచ్చినా కూడా ఎవరు అడ్డుపడ్డట్లు సర్కార్ ఇండ్లు ఇస్తానికి అంతా తయారైన యాళ్ళ ఎన్నికల కోడ్వడి ఎక్కడదక్కడ అయిపోయింది. కట్టిన ఇండ్ల కథ ఇగో గింత సంకదనంగా ఉంది. ఆర్మూర్ల 60, అంకపూర్ల 160, పెరికిట్ల 80, మొత్తం 300 ఇండ్లు కట్టనైతే కట్టిర్రు గాని కట్టిన ఇండ్ల ఎవళ్ళొచ్చి ఉండక అట్లనే ఈగిలుతున్నాయి. చుట్టూ ఎటు చూసినా కంప చెట్లు, పిచ్చి చెట్లు ఇంతింత పొడుగు మొలిచి ఎనడో పడవబడ్డ కొంపలెక్కనే తయారైంది. నిర్మల్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముచ్చటకిది. కట్టనైతే కట్టిర్రు గాని ఇదివరి దాకా జనాలకు ఇచ్చింది లేదు, జనం పోయి అందులో ఉన్నది లేదు. దీంతో ఇడిచిపెట్టిపోయిన ఇళ్ల లెక్కనే ఎక్కిరిస్తున్నాయి. గోడలన్నీ మషమషయ్యి ఎండకెండి వానకు దడుస్తున్నాయి. ఓ సున్నం లేదు, ఓ కలర్ లేదు. అసుంటొచ్చి చూసినోడు అంతకన్నా దిక్కు లేదు. ఇటు షే పార్టీ సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. 8 నెలల సంది వాటి ఊసే లేదు. పోనీ ఇవ్వనే ఇయ్యుర్రి అనంటే ఎవల్లో కట్టించిన ఇండ్ల ముచ్చట మాకెందుకు అన్నట్టు చేస్తుర్రు. అయినా ఏదైనా సర్కారే కదా, వాళ్ళకేసినట్లు మీకు కూడా ఓట్లేసి గెలిపించినాం. జరగి ఇండ్ల ముచ్చట పట్టించుకొని దబ్బిన వంచితే సంబరపడతాం సార్ అని అంటుర్రు అటు దిక్కుండే జనాలు. ప్రభుత్వం ఈ రోజు కనీసం రాజకీయంగా ఎన్నికల సందర్భంగానే ఓట్ల కోసం మా దగ్గరకు వస్తారు తప్ప మా సమస్యలు ఎవరు కూడా పట్టించుకొని పరిష్కారం చేసేయడానికి ప్రయత్నం చేయట్లేదు. వెంటనే ఇప్పుడు కట్టినటువంటి ఇండ్లను కనీసం పేదలైనటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గదన్నట్లు ఈ అన్న ఇట్లాంటుంటే ఇంకో పెద్ద మనిషి ఏమంటుండో గది చూడుర్రి. ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ రాజ్యము, ఇంటింట సౌభాగ్యము, కేసీఆర్ దోసుకున్నాడని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము మరి తక్షణమే ఈ నియోజకవర్గాలు ఉన్నటువంటి గ్రామాలలో ఈ ఇళ్లను పేద ప్రజలకు పంచాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. గిట్లుంది ముచ్చట. హీరో విలన్ కొట్లాడుకుని నడమల జోకర్ గాన్ని చంపినట్లు మీరు రాజకీయ లోలులకు పోయి వాటిగా మామల నాగం బట్టియ కూర్రి జరగ్గి ఇండ్ల పంచాది తెంపి పుణ్యం కట్టుకోర్రి సార్ అని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరి ఏం చేస్తారో సర్కారు. మామూలుగా జీతాలు పెంచమనో, ఇచ్చిన హామీలు అమలు చేయమనో, లేకుంటే సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనుకకు తీసుకోవాలనో గిట్ల తీరు ముచ్చట్ల మీద ధర్నాలు, ర్యాలీలు, నిరసన చేస్తుంటారు జనాలు. అగో గట్ల షానొద్దుల సంది పెద్దలు మాత్రమే ధర్నాలు జయంగా చూసినాం కానీ గా జనగాం కలెక్టరేట్ కాడ బుడ్డ పొల్లగాళ్ళు కూడా ధర్నాకు దిగిర్రు. మరి ఏమిటికి ధర్నా చేస్తుర్రు, వాళ్ళ డిమాండ్ ఏందన్నది ఒక్కసారి చూసేద్దాం పారే. సీఎం తాత స్పందించాలి అని అనుకుంటే బళ్ళకు పోవాల్సిన పొలగాండ్లంతా మెడల దండలేసుకొని ధర్నా కూసుర్రు. మరి వీళ్ళకు అంత తిప్పలేమొచ్చింది అని అనుకుంటుర్రా? తిప్పల వాళ్ళది కాదు, వాళ్ళ అమ్మలది. వాళ్ళదే. సమగ్ర శిక్ష ఉద్యోగులు 20 సంది ధర్నా చేస్తుర్రు కదా, ఆ ధర్నా కాడికి వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మేము కూడా మీకు సాత్ ఇస్తాం మమ్మీ అని గిట్ల కూసుర్రు. మెళ్ళ దండలేసుకొని జోరుగా లొల్లి చేసిర్రు. మా అమ్మలు 20 రోజుల సంది తెంపు లేకుండా ధర్నా చేస్తుర్రు. కనీసం ఆయతారో నాడన్నా మాతోని కుర్దుగా ఇంట్లో లేరు, మాతోని కనీసం మాట ముచ్చట పెట్టలేదు. సీఎం తాత మీరు ఎవరెవరికో ఏమేమో హామీలు ఇచ్చి అమలు చేస్తుంటారు, జర మా అమ్మలను కూడా విద్యాశాఖలో కలుపుకోర్రి అని గిట్ల జనగాం కలెక్టర్ ఆఫీస్ కాడ లొల్లి చేసిర్రు. మా మమ్మీ గత 20 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో కూర్చుంటుంది. ఈరోజు సండే అయినా మా మమ్మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా సమ్మెలో కూర్చుంది. అందుకని సీఎం గారు మీరు కొంచెం ఆదుకొని స్పందించి రెగ్యులరైజ్ చేయండి. మా మమ్మీ ఇక్కడ గత 20 రోజులుగా సమ్మెలో కూర్చుంది. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా మమ్మీ వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలి. ఇక ఇదిట్లుందా, అటు కరీంనగర్ జిల్లా ఉద్యోగులంతా చేతులకు గంపగుత్తగా సంఖ్యలేసుకుర్రు. సీఎం సార్ మీరిచ్చిన హామీనే కదా మేము అడిగేది, కొత్తగా ఏం అడుగుతలేము, జర్ర ఆలోచన చెయ్యుర్రి సార్ అని అక్కలు అన్నలు రోడ్ల మీద గిట్ల ఇచ్చంత్రమైన ధర్నా చేసిర్రు. హన్మకొండ మీటింగ్ లో సీఎం సార్ హామీ ఇచ్చినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా జీతం కట్టించి కాన్పు సెలవులు ఇయ్యాలి, రీ ఎంగేజ్ సిస్టమ్ ను తీసేయాలి, ఆరోగ్య బీమా కింద మాకు 10
లక్షలు ఇయ్యాలి అని గిట్ల ఇంకొన్ని డిమాండ్లు ముంగటేసుకొని లొల్లి షురూ చేసిర్రు. మరిగ పొల్లగాండ్ల మొఖాలు చూసైనా సర్కార్ ఏమన్నా ఆలోచన చేస్తుందో లేదో గాని అమ్మలు తిప్పలు పడుతుంటే పొల్లగాండ్లు చేసిన గీ ధర్నా ముచ్చటైతే ఇప్పుడు జోరుగా తిరుగుతుంది. ఇక గీ ధర్నా ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఓట్లు వచ్చినాయంటే లీడర్లు ఊళ్ళ చుట్టూ తిరుగుతారు. నాకు ఓటేయ్యుర్రి అని పబ్లిక్ను కాళ్ళు చేతులు పట్టుకొని ఓట్లు అడుగుతుంటారు. ఆ టెంక గెలిచినాక సీన్ రివర్స్. అప్పుడు ఆపతుందని లీడర్ సాబ్ దగ్గరికి పోయిన పబ్లిక్ తిరిగి మళ్ళా వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. కానీ ఇగో గీ లీడర్ సాబ్ కాడ అట్లా ఉంటుందా? మరి సార్ రూల్ ఏందో అసలు గా సారే వల్ల ఒక్కసారి అరుసుకొని వద్దాం పారు. ఇగో గీనే ఇప్పటిదానిక మా మంజుల చెప్పిన లీడర్ సాబు పేరు వీరేంద్ర కుమారు. పువ్వు పార్టీ తరపుకించి టిక్కంగాడల ఎంపీగా గెలిచి సెంటర్ల మంత్రి అయిండు. అయితే ఇప్పుడు ఈ సార్ ముచ్చట ఎందుకంటే సార్తో ఏదన్నా పని ఉందని వచ్చేటోళ్ళు పని చేయించుకొని పోవాలని అడగని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని సార్ కాళ్ళు పట్టుకొని బదిలాడు చేతులు పట్టుకొని కాకా పట్టుడు అసలు చెయ్యొద్దట. ఏదన్నా పని మీద ఆయన ఇంటికి వచ్చేటోళ్ళు కాళ్ళు పట్టుకునే తందుకు చూడొద్దని ఇట ఇంటి ముంగట బోర్డు పెట్టిండు మంత్రి సారు. పనుల మీద వచ్చేటోళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకోవద్దు, ఉత్తగొచ్చి అడిగితేనన్న పనులైతే గాని కాల్లో చేతిలో పట్టుకునే తందుకు చూస్తే మాత్రం ఆయనతో పనులు కావని రాసుకొచ్చిండు కా బోర్డు మీద. ఎవరి పడితే వాళ్ళ కాళ్ళు పట్టుకోడేంది? కాళ్ళు పట్టుకోవడం అంటే గౌరవం ఉంటది. అందుకనే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకోవద్దు అనేది సార్ ఉద్దేశం అట. ఇగట సార్లు కలిసేందుకు వచ్చేటోళ్ళందరికీ ముందుగాలక బోర్డే కానొచ్చుడుతోని వచ్చిపోయేటోళ్ళంతా బోర్డును ఇచ్చంతరంగా చూసిపోతున్నారు అట. కానీ ఏ మాట కా మాట సార్ చెప్పింది కూడా వాజిబేనబ్బా. మరి చూడాలే సార్ పాలన ఎట్టెట్ట సాగుతుందో, సార్ దానికి అవసరానికి వచ్చేటోళ్ళ పనులు ఎట్టెట్ట తీరుతాయో అనేటిదిగా రేపు ఇగిన్ని బుడబుడ ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన అవి కూడా చూసేర్రి. సమగ్ర శిక్ష ఉద్యోగులు 20 యొద్దుల సంధి లొల్లి చేస్తుర్రన్న ముచ్చట ఏర్కున్నదే కదా. ఆగొగ్గా లొల్లి చేయంగా బడిపొల్లగాళ్ళంతా హాస్టళ్లు ఖాళీ చేసి ఇంటి తోవబట్టిర్రు. సరిపోను సార్లు లేక ఇటు వీళ్ళు ధర్నా చేయంగా బయటికించి వచ్చిన వంటోళ్ళు వండి పెడుతుర్రట. దీంతోని వాళ్ళకెట్ల వండాలనో తెలియక బువ్వ ఎచ్చిపచ్చి అవుతుందట. ఎట్లా పడితే అట్లనే వండుతుర్రు. పువ్వుల బురుగు బూసి వస్తున్నాయి. అందుకే మేము ఇంటికి పోతున్నామని అంటుర్రు పొల్లగాండ్లు. ఆదిలాబాద్ కేజీబీవీ స్కూల్స్ గిట్ల ఖాళీ అవుతుంటే కొన్ని దిక్కుల తాళాలేసిర్రు. ఇంకొన్ని దిక్కుల ఉన్న కొద్ది మందికి పోలీసులతోని బందోబస్తు పెట్టిర్రట. ఏపీ పోలీసులు హెల్మెట్ రూల్ గట్టిగా అమలు చేస్తుర్రు. నెత్తి మీద షిప్ప ఉంటేనే ప్రకాశం బ్యారేజీ మీదకి రావాలి, లేకుంటే అటు నుంచి అటే వెనుకకు మళ్ళీపోవాలి అని చెప్పి హెల్మెట్ లేకుండా దొరికిన వాళ్ళను పట్టుకుర్రు. అటు అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ స్టేషన్ కాడ నుంచి నందలపాడు బ్రిడ్జి దాకా పోలీసులు హెల్మెట్ పెట్టుకోవాలి అని ర్యాలీ తీసిర్రు. మొదలు వాళ్ళంతా నెత్తికి షిప్పలు పెట్టుకొని మా లెక్కనే మీరు కూడా పెట్టుకోవాలి అన్నట్లు చెప్పిర్రు. కర్నూలు జిల్లా ఆత్మకూరు కాడ కూడా గిట్లనే చేసిర్రు. పోలీస్ స్టేషన్ కాడ నుంచి చక్రం హోటల్ దాకా హెల్మెట్ పెట్టుకొని పోయి ఈ కాడ నుంచి ఎవ్వరు హెల్మెట్ పెట్టుకోకపోయినా మేం మాత్రం ఊకో అన్నట్లు చెప్పిర్రు.